రాజలక్ష్మి మాది శ్రీమన్నారాయణ కాలనీ గరడపల్లి మండలం. మేము రజకులమే. నేను రియల్ ఎస్టేట్ చేస్తా. కానీ ఎవరైనా ఆడపిల్ల అంటే ఆడపిల్లే. ఆడపిల్ల అంటే చాకలోళ్ళు అంటే బ్రాహ్మణుల సుంటోళ్ళే మనల్ని రమ్మని ఒక చెయ్యేసి సెలవు అంటారు. ఎటన్నా పోయినా పిలిచి ఇంటి ఆడపిల్ల ఎదురురా అంటారు. పెళ్ళికి మామిడాకులు కట్టేటప్పుడు మనం కావాలి, సాకల ఆడపిల్ల కావాలి. తల్లి గర్భంలో నీ బంధువులు కూడా ఉతుకరు. ఇంటి ఆడపిల్ల బట్టలు ఉతికిద్ది. పిల్ల మెచ్చుడైతే బట్టలు ఉతికిద్ది. సస్తే పాడ కట్టిద్ది. ఇంటికి మామిడాకులు కట్టిద్ది. అంటే గుళ్ళకి పోయే హక్కు మాకు లేదా? అదే ఆడపిల్లలు వాళ్ళకి లేరా? రేవంత్ రెడ్డి గారికి బిడ్డ లేదా? ఎవరికి లేదు. అక్కడ రెడ్లకు బిడ్డ లేదా? గుళ్ళే పోయే హక్కు లేదా? ఇదేనా న్యాయం? అంటే అంత పాపమా సాకలోని ఇంట్లో పుట్టడం అనేది? ఆడపిల్ల పాపమా? సీఎంఎస్ ఉంటోళ్ళు అయితే వీఐపీ టిక్కలలో పోవడానికైతే అధికారం ఉంటుందిలే, కానీ చాకలోళ్ళకి ఉండదా? ఇదేనా పరిపాలన? మనంతా భారతీయ బిడ్డలం అంటారు. ఇదేనా భారతీయ బిడ్డలం అందరం అనేది? కాస్ట్ అనేదే లేదంటారు. ఇదేనా? ఎక్కడ? ఇదేనా న్యాయం? ఎవరైనా చచ్చిపోతే తన చుట్టాలు కూడా రారు, నిలబడి చూస్తారు. మేము పోయి చెట్లు కొట్టకొచ్చి కుండలో నీళ్లు కాగబెట్టి సచ్చినోడికి స్నానం చేపించి ఇదేనా? రిటర్న్ తీసుకొని పోయి గుళ్ళోకి పోయినందుకు ఇదేనా పాపం? చంపే హక్కు ఎవరిచ్చిర్రు? తొక్కే హక్కు ఎవరిచ్చిర్రు? ఎవరైనా ఆడబిడ్డలమే. వాళ్ళకి తొక్కిన వాళ్ళకి ఆడబిడ్డలు లేరా? అంటే సాకలోళ్ళు అంటే చిన్న చూపు అని చెప్పి కేసు ఫైల్ చేయరా? దాడులు చేసే హక్కు ఎవరికిచ్చిండు? ఎప్పుడైనా సరే ఆడపిల్లని టచ్ చేస్తే నరికి పడేలా సాకలైలా మేం చేసింది. ఆ రోజుల్లో సెక్యూరిటీ లేదు, ఒక ఫోన్లు లేవు, ఏమి లేవు. సాకలోళ్ళు జాబులు చేయకూడదా? గుళ్ళకు పోకూడదా? ఏం చేయకూడదు. ఎందుకు లేదు అధికారం? ఎవడిచ్చిండు అధికారం? ఒక ఇళ్ల మీద ఓటమైనా ఏదైనా దాడులు ఎవడిచ్చిండు? ఇదేనా? మేము ఓట్లు వేసే హక్కు ఉందిలే, కానీ గుళ్ళో పోయే హక్కు లేదా మాకు? చెప్పండి, ఇదేనా న్యాయం? ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో 4 రోజుల కిందట అక్కడ జాతరలో భాగంగా గుడికి దర్శించుకుందామని బీసీ రజక కుటుంబానికి చెందినటువంటి ఒక కుటుంబం గుడికి వెళ్ళే క్రమంలో టోకెన్ దగ్గర జస్ట్ రిసిప్ట్ అడిగిన పాపానికి మిమ్మల్ని గుళ్ళోకి రానిచ్చేదే ఎక్కువ, మమ్మల్నే రిసిప్ట్ అడుగుతావా అని ఆ గ్రామానికి చెందినటువంటి తుకారం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సతీష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి ఈ క్రూరమైనటువంటి రెడ్లు ఆ కుటుంబంపై క్రూరంగా దాడి చేయడం జరిగింది. 2 గంటల పాటు ఆ కుటుంబాన్ని హింసించి మహిళలని చూడకుండా ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ దాడి చేయగా ఆ పిల్లగాని తల్లి ఎవరైతే ఉన్నారో, అయ్యా నా కోడలు కానీ 2 నెలలు అవుతుంది, పచ్చి బాలింత, ఇగో పాప 2 నెలల పాపయ్యా, ఈ పాప ముఖం చూసైనా మమ్మల్ని కొట్టొద్దయ్యా అని ఆ పాపను తీసుకెళ్లి వాళ్ళకు చూయిస్తూ దండం పెట్టగా ఆ పాప మీద కూడా కాలుతో తన్నడం జరిగింది. ఆ క్రూరమైన రెడ్లు దాడికి ఆ పాప చాలా సీరియస్ ఇంజూరీ అయ్యి నిన్న మరణించడం జరిగింది. నిన్న డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆ కార్యక్రమంలో ఎవరెవరైతే ఇంతటి క్రూరానికి పాల్పడ్డారో ఆ రెడ్డిలందరిపై మర్డర్ కేసు బుక్ చేయాలి, వాళ్ళందరిపై రిమాండ్ చేయాలి, ఎవరైతే ఎస్ఐ ఉన్నారో అలసత్వం వహించిన ఎస్ఐని రిమూవ్ చేయాలని నిన్న భారీ ధర్నాను చేపట్టడం జరిగింది. డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రజకులపై జరిగినటువంటి దాడికి నిరసనగా ర్యాలీకి పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా కోదాడ పట్టణ కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రజక సంఘము ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది, నిర్వహించడం జరిగింది. మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం, రజకులపై దాడి చేసిన రెడ్డిలను వెంటనే అరెస్ట్ చేయాలి, రిమాండ్ చేయాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, అలసత్వం వహించినటువంటి ఎస్ఐని రిమూవ్ చేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భారీ ఎత్తున బీసీ ఎస్టీలమంతా ఏకమై మా నిరసన గలం, మా సత్తా ఏందో చూపిస్తామని తెలియజేస్తా ఉన్నాం. దాడి సభ్య సమాజానికి సిగ్గుసేటు. ఒక మహిళ మీద దైవ దర్శనానికి వెళితే మీరు అర్హులు కాదని చెప్పి ప్రతిఘటించి
వాళ్ళ మీద దాడి చేసి కుల వివక్షతోటి మహిళలని చూడకుండా వాళ్ళ జాకెట్లు తర్వాత చీర లాగేయటం, ఇది మాకు అన్యాయం. మేము దైవ దర్శనానికి వెళ్తామంటే అహంకారంతో దండం పెడితే పసిపిల్లని కూడా కాలుతోటి దాన్ని చంపినటువంటి సమాజంలో సమాజ సిగ్గుసేటు ఇది ఎందుకు తల ఉంచుతున్నారు? అక్కడ ఉన్నటువంటి అధికారులు దీన్ని ఎందుకు కొమ్ముగాస్తున్నారు? దీన్ని ఎందుకు వాళ్ళు మభ్య పెడుతున్నారో కేసు ఫైల్ చేయకుండా ఉండటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం, అవమానకరం. ఎప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఇది వెళ్ళాలి. దీని మీద నిజ నిర్ధారణ కమిటీ వేయాలి. ఎవరైతే ఉన్నారో వాళ్ళని దోషులకు ఉండాలి, వాళ్ళని సస్పెన్షన్ చేయాలి. ఆ రజక కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి రజక సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే కనుక పక్షం రోజుల్లో చేయకపోతే రాష్ట్ర స్థాయిలో రజక సంఘాలు, బీసీలు, మైనారిటీలు, ఈ డిఎస్పీ వాళ్ళతో సహా మేము కార్యాచరణ రూపొందిస్తాం. న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.